దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ ఉదయకాల జామున మనందరికీ కూడా మరి దేవుని యొక్క వాక్యం వినే అవకాశాన్ని అనుగ్రహించున్నారు. అందరు సిద్ధపడి వచ్చారా? వెరీ గుడ్. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. మరి యేసు ప్రభువారు ఇచ్చిన ఒక ఉపమానాన్ని గురించిన విషయం ఈరోజు నేర్చుకుందాం. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయంలో 1 నుండి 16 వచనాలు ఈరోజు చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం, ధ్యానాంశముగా ఉంచుకుందాం. మొదటి మాట ఒకసారి మొదటి 3 మాటలు చదవండి. ఎలాగనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలు పనివారిని కూలికి పెట్టుకుంటకు పొద్దున్నే బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారిని ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధులు ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరున్న ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారికి తనతో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసాను. తిరిగి దాదాపు 5 గంటల వరకు వెళ్ళి మరికొందరు నిలిచిండగా చూచి, ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకోలేదని. అందుకతడు, మీరును నా ద్రాక్షలకి వెళ్ళడను. చాలా బాగా మాటలు గమనించుకుంటున్నప్పుడు మరి ఏ సందర్భంలో యేసు ప్రభువారు మరి ఈ ఉపమానాన్ని చెప్పారు. మరి అనేక సందర్భాల్లో ఈ ఉపమానాన్ని చదువుకున్నాం. అనేక మరి ఆరాధనలో కూడా మరి ఉపమానం గురించిన జ్ఞానాన్ని నేర్చుకున్నాం. మరి ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఈ ఉపమానం గురించిన విషయము మరి మనసులోకి వచ్చినప్పుడు సంఘంతో పంచుకోవాలని ఆశ కలిగింది. ఈ ఉపమానాన్ని చూస్తున్నప్పుడు ఈ ఉపమానము జనరల్ పబ్లిక్ కోసం కాదు. ఇది మొదట నేర్చుకోవాలి. ఇట్ ఈజ్ నాట్ అ జనరల్ డిస్కోర్స్. అందరికీ ప్రపంచంలో ఉన్న కొండ మీద ప్రసంగం లాగా అనేక మంది కొరకైన ఉపమానము కాదు ఇది. ఈ అనేక సార్లు యేసు ప్రభువారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి నేర్పించారు, ఖచ్చితంగా నేర్పించారు, ప్రజలందరికీ నేర్పించారు. కానీ ఈ ఉపమానము దానికి భిన్నంగా ఉంది. ఈ ఉపమానము ఎవరికో తెలుసా? మనం ఒక్కసారి ఒక మాట చదువుదాం. ఏమని అంటే 25వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగా, చాలమ్మా 30వ వచనం చదవండి. అదేవిధంగా, మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. 20వ అధ్యాయంలోని 16వ వచనం చదవమ్మా. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు. ఈ విధంగా యు సీ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే పేతురు ఒక మాట అన్నాడు, పేతురు ఒక మాటను లేవనెత్తాడు. ఆ పేతురు యేసు ప్రభువారిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాయబడిన ఉపమానము 20వ అధ్యాయంలో మనం ఈరోజు నేర్చుకుంటున్న ఉపమానము. ఏ ప్రశ్నతో ప్రారంభించబడిన ఉపమానము అదే మాటతో అది క్లోజ్ అయింది. ఓపెనింగ్ స్టేట్మెంట్లో కూడా మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. అది ఓపెనింగ్ స్టేట్మెంట్. 20వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే మాటతో ముగింపు పలుకుతుంది. దాని అర్థం ఏంటంటే ఈ మధ్యలో జరిగింది. ఈ మధ్యలో ప్రభువారు పేతురుకును తన శిష్యులుగా ఉన్న అనేక మందికి మనకు కూడాను ఈ మాట చెబుతున్నాడు. అందుకని ఈ వాక్యము ఈ మాటలు జనరల్ పబ్లిక్ కాదని ఎందుకనంటే ఇది అందరికీ అర్థమయ్యే మాట కాదు. ఎందుకు చెప్పమంటారా? పేతురు అన్న ప్రశ్నలో ఏముందో ఒకసారి చూద్దాం, మరొకసారి చూద్దాం. పేతురు అన్న మాటలు ఏముందో చూద్దాం. పేతురు ఏమంటున్నాడు? ఇదిగో
మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించడం గనుక మాకేమి దొరుకును. మూడు విషయాలు. మొదటిది, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, నెక్స్ట్ విడిచిపెట్టి ఏం చేశాడు? ప్రభువారిని వెంబడించాడు. చేసినాం కదా, మాకేంటిది? అంతేనా? అదేనా ప్రశ్న? ఇక్కడ శిష్యులకు మాత్రమే ఎందుకంటారంటే, శిష్యరికము శిక్షణ పొందినవాడు మాత్రమే సమస్తమును దేవుని వెంబడించడానికి వదిలిపెట్టగలుగుతాడు. అందుకని ఈ వాక్యము అనేక మందికి ఎందుకు కాదంటే, దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలిగేవాడికి మాటలు, దేవుని కొరకు అన్నిటినీ వదిలిపెట్టే వాడికి ఈ మాటలు, దేవుని వెంబడించడానికి సమస్తమును పెంటగా మార్చుకున్న వారి మనస్తత్వం కలిగిన వారికి మాటలు, దేవుని వెంబడించిన వారికి మాటలు. ఎంత డిఫరెన్స్ కనబడుతుంది కదా, ఎంత డిఫరెన్స్ కనబడుతుందంటే, ప్రపంచమంతా వాక్యాలు వింటే ప్రభు దగ్గరకు వస్తే నాకేం దొరుకుతుంది, ప్రభువారి దగ్గరకు వస్తే నాకేమో దొరుకుతుంది, నాకు ఉద్యోగం దొరుకుతుందా అంటే పొందుకోవడం, విడిచిపెట్టడం గురించి తర్వాత మాట్లాడదాం. పొందుకోవడం కొరకు ప్రభు దగ్గరకు వచ్చే ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. ప్రభు చెప్తున్నాడు, విడిచిపెట్టే వారి కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విడిచిపెట్టే వారి కొరకు పొందుకోవడానికి వస్తున్నాం. ఏం పొందుకోవడానికి వస్తున్నాం? నాకు ఉద్యోగం వస్తుందా, నాకు ప్రమోషన్ వస్తుందా, నాకు డబ్బులు వస్తాయా, నాకు కార్లు వస్తాయా, నాకు వాహనాలు వస్తాయా, బంగ్లాలు వస్తాయా, భార్య వస్తుందా, పిల్లలు వస్తాయా, ఇంకేం వస్తుందా? ఎంతసేపు మన ప్రార్థనలు, అనేక మంది నోటి నుండి ప్రార్థనలు, వాళ్ళ ఆశలు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చే ఉద్దేశాలు ఏమై ఉంటాయంటే, యేసు ప్రభువారి దగ్గరకు వస్తే నాకేమీ దొరుకుతుంది అని వచ్చేవారు అనేక మంది. అందుకని క్రైస్తత్వంలో 3 భాగాలుగా గుంపులు మనం చూస్తాం. వెంబడించే గుంపు, ప్రభువారిని వెంబడించే గుంపు, వెంబడిస్తారు. ప్రభు దగ్గర ఆహారం దొరుకుతుందా, ఈ ప్రభు దగ్గరికి వస్తే నాకేమైనా చల్లగా కూర్చోడానికి సమయం దొరుకుతుందా, ప్రభు దగ్గరికి వస్తే నాకేమో దొరుకుతుందా అని ప్రభువారిని వెంబడించే ఒక గుంపు అయితే, కొంతమంది వెంబడించిన వారు విశ్వసించే గుంపు ఉంటుంది. ప్రభువారి దగ్గరికి వెంబడిస్తున్నాను, ఆయనను విశ్వసించి ఆయనలో కొనసాగాలనుకుంటారు. కొనసాగే గుంపులో కూడా చాలామంది ఉంటారు. వెంబడించే గుంపులో చాలామంది ఉంటారు. వెంబడించిన గుంపులో నుండి కొంతమంది విశ్వసించే గుంపులోకి వస్తారు. ప్రభువారి పైన ఆధారపడి బ్రతకడం నేర్చుకుంటారు. సాక్షులుగా ఉండాలని ఆశపడతారు. దేవుని కొరకు నో కాంప్రమైజ్ అనే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. 3వ గుంపు, ఈ గుంపులో నుండి ఇంకో గుంపు బయటకు వస్తుంది. ఆ గుంపు శిష్యుల గుంపు. ఆ శిష్యరికమ గుంపు ఏంటంటే, ఈ వెంబడించే వారిలో, విశ్వసించే వారిలో దేవుని కొరకు దేవుడు మాత్రమే కావాలి అని ఆశపడి సమస్తమును విడిచిపెట్టి నీవు మాత్రమే నాకు కావాలని ఆయన దగ్గరికి, ఆయనకు సాక్షిగా శిష్యునిగా శిక్షణ నేర్చుకుంటూ, దేవుడు దెబ్బలు కొడుతుంటే దాని నుంచి నేర్చుకుంటూ, ఇవేవి వద్దు దేవా, నాకు నీవు మాత్రమే కావాలని వచ్చి ఆ గుంపు పేతురు గుంపు. ఆ గుంపుకు ఈ మాటలు, ఈ మధ్యలో ఉన్న వెంబడించే గుంపుకు, విశ్వసించే గుంపుకు ఈ మాటలు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఎందుకు నాట్ అప్లికబుల్ అంటున్నానంటే, బాధ అనిపిస్తుంది. ప్రతి మాట దేవుడు నా కొరకే చెప్పాడు కదా, ప్రతి వాగ్దానం నా కొరకే చెప్పాడు కదా. అంటే అన్నీ నీ కొరకే చెప్పాడు, కానీ ఇక్కడ ఎటువంటి వ్యక్తి ఉండాలో కూడా చెప్తున్నాడు. ఆ వ్యక్తిత్వం నీకుంటే ఈ మాటలు నీకే, అదర్వైజ్ నీకు కాదు. అర్థమవుతుందా? రైట్. మొదటిగా నేర్చుకుందాం పేతురు అడిగిన ప్రశ్నకు ప్రభువిస్తున్న సమాధానము. ఈ సమాధానం ఏంటంటే, పరలోక రాజ్యాన్ని మళ్ళీ చూపిస్తున్నాడు. గమనించాలి, పేతురు భక్తునికి లేదా ఈ పేతురు కేవలం తనను ఉద్దేశించి ఏం మాట్లాడుతారు అక్కడ? ఇదిగో 20వ వచనం మరోసారి, ఇదిగో మేము అన్న మాట అది. అవునా? హీఈస్ రిప్రజెంటింగ్ ద చర్చ్, హీఈస్ రిప్రజెంటింగ్ ద డిసైపుల్స్, హీఈస్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ డిసైపుల్స్. అవునా? మనందరి తరఫున పేతురు మాట్లాడుతున్నాడు. మనం అడుగుతామా, నాకేంటిది?
నాకేమో దొరుకుతుంది అని అడుగుతామా? ఆయన సంఘాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రభువా మాకేంటిది అని అడుగుతున్నప్పుడు మీకేంటిదా ఇస్తా, చెప్తా, కొద్దిసేపు చెప్తాం మీకు అని ఉపమానం చెబుతున్నారు. ఉపమానము నాకేంటి అని అడుగుతుంటే కింద ఒక మాట చెప్పారులేండి, ఆ మాట చదివిస్తాను, సమాధానంగా బాగుంటుంది. ఆ మాట చదువుదాం. 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లైనను సంపాదించుకునేవాడా విడిచిపెట్టినవాడా? మరి ఇవన్నీ మనం సంపాదన అడుగుతున్నాం కదా, మనం దాని కొరకు వస్తాం కదా. ఇవన్నీ విడిచిపెట్టిన ప్రతి వాడు ఎన్నెంతలు పొందుకుంటాడు? 100 రెట్లు పొందును. ఇదిగాక దీంతో పాటు బోనస్ ఏంటిది? నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. అవునా? ఆయన కొరకు వదిలిపెట్టినోడికి అవన్నీ దొరుకుతాయి. ఇది కాకుండా బోనస్ ఏంటంటే నిత్య జీవం దొరుకుతుంది. అర్థమవుతుందా? ఆయన మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఈ మాటను మొదటిగా నేర్చుకుందాం, తర్వాత ఉపమానంలోకి వెళ్దాం. మొదటివారు కడపటివారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం ఏ విధంగా అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఏ విధంగా మాట్లాడుకుంటామంటే బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఎంతమంది లిఫ్ట్ ఎక్కారు ఇక్కడ? మామూలుగా లిఫ్ట్ పైకి లిఫ్ట్ ఎక్కారు కదా, తెలుసు కదా. లిఫ్ట్లోకి ఖాళీ ఉన్న లిఫ్ట్లోకి మీరు వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఉన్నారు, 15th ఫ్లోర్కి వెళ్ళాలి. మీరు ఫస్ట్ ఫ్లోర్ లోపలికి వెళ్ళారు, సెకండ్ ఫ్లోర్లో కొంతమంది వచ్చారు, థర్డ్ ఫ్లోర్లో ఇంకొంతమంది వచ్చారు, 4th ఫ్లోర్లో 14th ఫ్లోర్లో కూడా ఇంకొంతమంది వచ్చారు లోపలికి. 15th ఫ్లోర్ ఓపెన్ కాగానే ఫస్ట్ బయటకు ఎవరు వెళ్తారు? లాస్ట్ వచ్చినాడు ఫస్ట్ వస్తాడు. ఫస్ట్ వచ్చినాడు ఏమయ్యాడు? లాస్ట్కి ఉన్నాడు. మొదటివాడు కడపటివాడు అయిపోయాడా? కడపటివాడు మొదటివాడు అయిపోయాడా? ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు దాన్ని. అంటే దేవుని రాజ్యంలో వెళ్ళేవాడు మొదట ఉన్నవాడు మేబీ లాస్ట్ వరకు వెయిట్ చేయలేమో. మొదట దేవుని నమ్ముకున్నవాడు ఆఖరి వరకు వెయిట్ చేయలేమో. ఆఖరిగా అంటే శిలువ మీద వేయబడిన దొంగలు అంటాడు అన్నమాట. అవునా? ఇక్కడ ఒక వైపు ఏమో ఇక్కడ ఒక పేపుతురు లాంటి వాళ్ళు ఉంటే, అక్కడ ఒక వైపు ఏమో శిలువ మీద వేయబడ్డ దొంగ లాంటి వాడు. సో వీళ్ళంతా జీవితాంతం కష్టపడ్డారు, ఆయన మాత్రం ఒక్క క్షణంలో దేవుణ్ణి నమ్మేసాడు. బోనస్ కొంతమందికి అది. ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, మొదటివాడు కడపటివాడు అవ్వడం. ఇంకో సందర్భంలో అర్థం చేసుకోవచ్చు, చాలామంది దేవుణ్ణి నమ్మేటప్పుడు చాలా అర్లీ ఏజెస్లో నమ్ముతారు. ఏ విధంగా అంటే ఒకరు 10 సంవత్సరాల దేవుణ్ణి నమ్ముతారు, 20 సంవత్సరాలు నమ్ముతారు, 30 సంవత్సరాలు నమ్ముతారు, 60 సంవత్సరాలు నమ్ముతారు, 80 సంవత్సరాలు కూడా నమ్ముతారు. అంటే చావుకు దగ్గర అవుతూ తన వయస్సు పెరుగుతున్న కొలది ఏదో ఒక దశలో ప్రభువారిని అంగీకరిస్తారు. అటువంటి వారిని కూడా మనము మొదటివాడు కడపడివాడితో సమానం కనపడతాడు, కడపడివాడు మొదటివాడిలాగా మనకు కనపడతాడు. సో స్టేజెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ గాడ్ అని కూడా దీన్ని మనము అర్థం చేసుకోవచ్చు. దీంట్లో సందర్భానుసారంగా మాత్రమే చెప్పాను, ఇది అయ్యుండొచ్చు అని మాత్రమే చెప్తున్నాను. అయితే ఇంకొక ఆలోచన విధానం, మొదటివారు కడపటివారి గురించి మాట్లాడేటప్పుడు ఉన్నతంగా ఉన్నవారు ఈ లోకంలో ఘనంగా ఉన్నవారు మొదటి వారిగా సంఘాలలో కనపడవచ్చు. కానీ కడపటి వారిగా అంటే తక్కువ వారిగా, డబ్బు లేని వారిగా, అందహీనునిగా ఈ లోకంలో వెలివేసిన వారిగా ఉన్నవారు, వారి యొక్క ఆలోచన విధానము హృదయము దేవుని గనుక దగ్గరగా ఉంటే వాళ్ళు కడపటి వారిగా ఉన్నవారు దేవుని రాజ్యంలో మొదటి వారిగా ఉంటారు. ఈ లోకంలో ఘనంగా ఉండి అన్ని ఘనతలు పొందుకున్న మనుషులు మేబీ దేవుని నిత్య జీవములో కడపటి వారిగా మిగిలిపోతారేమో. అంటే లోకంలో మొదటి వారిగా ఉన్నవారు పరలోక రాజ్యంలో కడపటి వారిగాను, లోకంలో కడపటి వారిగా ఉన్నవారు పరలోక రాజ్యంలో మొదటి వారిగా ఉండవచ్చు అనే విషయం మనము నేర్చుకుందాం. ఈ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్దాం. ఇక్కడ పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే ఒక ఇంటి యజమాని తోట ఉన్న యజమాని. ఏ తోట ఉంది ఆయనకు? ద్రాక్ష తోట. ఎందుకు ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం నేర్చుకున్న ఒక వాక్య భాగంలో కూడా, తలాంతుల వాక్య భాగంలో కూడా మనం ఏం నేర్చుకుంటాం? అక్కడ కూడా ఒక యజమాని ఉంటాడు. పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఒక యజమానుడు ఒక పంటని లేదా వాళ్ళ యొక్క ఆస్తిని వల్ల కొంతమంది ఉన్న పని వరకు అప్పగించి దేశాంతరంగా వెళ్ళినట్టుగా చూస్తాం. అక్కడ కూడా యజమానిని చూస్తాం, పనివారిని చూస్తాం. ఇక్కడ కూడా ఒక యజమాని ఉన్నాడు, తను కూడా ఒక పని చేస్తున్నాడు. ఏంటంటే ఆ పని అంటే తన దగ్గర ఒక తోట ఉంది. ఆ తోట ద్రాక్ష తోట. ఎందుకు ద్రాక్ష తోటను ఎక్కువగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో కూడా
తోట గురించి, ద్రాక్ష తోట గురించి మాడతారు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు అని ఎందుకు మాడతారు? నాకు ఆనుకొని ఉంటేనే మీరు ఫలిస్తారు అంటారు. నాకు ఆనుకొని లేకపోతే మిమ్మల్ని పారవేయబడి అగ్నిలో పడవేయబడతారంటారు. ఎందుకు ఈ ద్రాక్ష తోట గురించి, ద్రాక్షల గురించి ఎక్కువగా మాట్లాడతారు? ఒక మాట చెప్తాను. చాలామంది లోకస్తులలో వైన్కి డిఫరెన్స్ తెలియదు. నేను రెండుసార్లు ఒకటే మాట అన్నా. వైన్కి డిఫరెన్స్ తెలియదు. డిఫరెన్స్ ఏంటిది? వైన్కి డిఫరెన్స్ ఉంది. చెప్తారు ఎవరన్నా? ఒక వైన్ ఏమో WINE, ఇంకో వైన్ ఏమో VINE. అర్థమవుతుందా? WINE అంటే అక్కడ మందు షాపులో దొరికేది, అది వైన్. దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది, మత్తు పదార్థాన్ని కలుపుతారు. ద్రాక్షల నుంచే తీసినప్పటికీ చాలా సంవత్సరాలు మురిగిపోయిన ద్రాక్షలను తీసుకొని దానికి కొంచెము మత్తును కలిపి ఇంకా కొంచెము లిక్విడ్స్, కెమికల్స్ కలిపి అక్కడ కనపడతారు. అది ద్రాక్ష కాదు, అది వైన్, రియల్ వైన్. అది అర్థమైంది? దానిలో మత్తు పదార్థాలు ఉంటాయి. ఇంకొకటి అనదర్ వైన్. మనం ప్రతి నెల మరి మొదటి ఆదివారం తాగే ఆ దేవుని బల్లలో తాగే పరిశుద్ధమైన వైన్ అది VINE, వినియార్డ్ అంటే ద్రాక్ష తోట. వినియార్డ్ల నుండి కోసిన ద్రాక్షలను, వాటితో చేసిన కలంకము కలపని ద్రాక్షలను తీసుకుని దాన్ని రసంగా మార్చి ద్రాక్ష రసముకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముగా దాన్ని మనము పుచ్చుకుంటాం. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, క్రైస్తత్వం గురించి అడుగుతున్నప్పుడు నన్ను అనేక మంది అడిగిన ప్రశ్న ఇదే. ఎందుకు అర్థంగా మీరు తాగుతారని అడుగుతారు. దానివల్ల వాడికి ఏమొస్తుందో అర్థం తెలియదు, కానీ చాలామంది అడిగే ప్రశ్న ఇది. మీకు క్లారిటీ ఇస్తున్నారు. అర్థమైంది? ఇప్పటికన్నా అర్థమైంది కదా? రైట్. అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ చూడండి, పర్లేదు. రైట్, ఫైన్. ఇక్కడికి వచ్చేసరికి ద్రాక్ష తోట గురించి సందర్భంలో యూదులకు ఎందుకు చెప్తున్నారంటే, మీకు మాట చెప్తాను. చరిత్ర ఆనాటి యూదుల్లో, ఆనాటి ఎడారి ప్రాంతంలో వారు తినే ఆహారము ద్రాక్ష రసము. అదే గొప్ప వ్యాపారం కూడా. ఎడారి అది. ఎడారి ప్రాంతాలలో వాళ్ళు చేసే రెండు పనులు. అవేంటివంటే, మొదటిది గొర్రెలు గాయడము, రెండోది ద్రాక్ష తోటల్లో పనిచేయడము, లేదా ద్రాక్ష రసాన్ని చిలకడము. ఇంట్లో ఉన్న ఈ ప్రతి ఇంట్లో కూడా ద్రాక్షలను తవ్వే ఒక మెషిన్ ఉండేది. ఇప్పుడు గానుగ చూసినట్టుగా, గానుగలాగా చెక్కలో చేసిన గానుగ నూనెలో తీసినట్టుగా అప్పటి కాలంలో ప్రతి యూద కుటుంబంలో కూడా, దాదాపు అందరి కుటుంబాల్లో కూడా ఈ ద్రాక్ష రసాన్ని చిలికే ఆ గానుగ ఉండేది. భార్యలు ఇంట్లో ఉన్నప్పుడు, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, బయట వెళ్ళే పని వాళ్ళకు లేనప్పుడు ఇంట్లో కూర్చొని ద్రాక్షలను తెచ్చుకొని దాన్ని కాళ్ళతో తొక్కి దాని ఒక రసాన్ని తీసి దాన్ని మందిరాలకు, దాన్ని వ్యాపారాలకు ఇచ్చేవారు. ఆహారంలో కూడా వాళ్ళు సబ్బాతు రోజు, ప్రతి శనివారం దినం సబ్బాతు కూర్చున్నప్పుడు వారి యొక్క ఆహారము దినచర్య ఏమేంటిదంటే ద్రాక్షరసము మరియు రొట్టె. అందుకని ప్రభురాత్రి భోజనంలో కూడా దేవుడు అవి ఆ ముందర ఉన్నాయి కాబట్టి ఆ రొట్టెకు సాదృశ్యంగా నా శరీరము, నా రక్తానికి సాదృశ్యంగా ఈ రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమని ఎందుకు చెప్పారంటే, వారు దినము తినే ఆహారం అది. లగ్జూరియస్ ఫుడ్. ఈరోజు మనము లగ్జూరియస్గా ఫుడ్ అంటే, మీ ఇంట్లో ఈరోజు దావత అంటే ఏం చేస్తారు? ఇంట్లో చికెన్నో, మటనో, బిర్యానీ వండుకుంటారు, అంతేనా? మరి బిర్యానీ వండుకోవడం మీకెంత గొప్పగా అనిపిస్తుందో, ఆనాటి కాలంలో ద్రాక్షారసములో ముంచి తినడం కూడా అంత ఘనత. ఎందుకంటే తక్కువగా దొరికేది, చాలా ఎక్స్పెన్సివ్, అది చాలా ఖరీదైనది. ఎవరి దగ్గర అయితే ద్రాక్ష తోట ఉంటుందో ఆయన చాలా గొప్పవారిగా ఎంచుతారు. మనము చూసినప్పుడు బోయాజు రూతుల్లో కూడా ల్యాండ్స్ ఉన్నవాళ్ళు, ద్రాక్ష తోటలు ఉన్నవారే గొప్పవారిగా ఎంచబడ్డారు అప్పటి కాలంలో కూడా. అర్థమవుతుందా? కానా వివాహంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షరసం అయిపోయింది అనగానే ద్రాక్షరసము మళ్ళీ సప్లై చేయకపోతే తప్పుపడతారు, నింద వస్తుంది అని ఆయన సహాయం చేస్తాడు. దాన్ని అనేక మంది దీని యొక్క ఆ వైన్తో పోలుస్తారు. తప్పు దేవుడు తప్పు చేయనీయడు కూడా. అర్థమవుతుంది? అంటే ఆ కుటుంబాలకు ఘనత ఇచ్చే విధంగా ద్రాక్షరసాన్ని, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన వైనాన్ని నేర్చుకున్నాం. అయితే ఈ ద్రాక్ష తోటకున్న విలువ అక్కడ ఏంటంటే, ద్రాక్ష తోట ఉంటే ధనవంతుడు, అవునా? దాంట్లో పని చేయడానికి చాలామంది
కావాలి. అదేవిధంగా పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తారంటే ఒక ద్రాక్ష తోటలో పని చేసే వారితోని చూస్తున్నాడు. ఇంకొక సందర్భంలో మనం అంతకుముందు నేర్చుకున్న సందర్భంలో తన యజమాని తన ఆస్తిని ఇచ్చినట్టుగా చూస్తాము, తలాంతులను ఈ విధంగా ఉపయోగించారో చూస్తాం. ఇక్కడ పనివారి యొక్క మనస్తత్వాన్ని చూస్తున్నాం. ఇక్కడ పనివారి యొక్క మనస్తత్వాన్ని బట్టి పరలోక రాజ్యం ఉంటుంది అని నేర్పిస్తున్నారు. ఇక్కడ పనివారి యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పనివారు ఎవరంటే శిష్యులు. ఈ శిష్యుడు శిష్యరికం చేసిన వారు అంటే ప్రభు దగ్గర శిక్షణ పొందేవారు, ప్రభు కొరకు ఏదైనా వదిలిపెట్టడానికి ఇష్టపడే వారి గురించి మాట్లాడుతున్నారు. వారికే నేర్పిస్తున్నాడు. చూద్దాం కొన్ని మాటలు ఏమని నేర్పిస్తున్నారో. ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు పొద్దున్నే బయలుదేరి దినమునకు 1 దినారము చొప్పున పనివారితో ఒడబడ్డాడు. 1 దినారము. ద్రాక్ష తోటలో పని చేయడానికి పని వాళ్ళు కావాలి. పొద్దున అంటే ఇక్కడ చెప్పబడిన సమయము దాదాపుగా ఉదయకాలము 6 గంటలని ఆలోచించాలి. 6 గంటలకు వెళ్ళి పనివారిని ఒప్పందం చేసుకొని వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇక్కడ యజమాని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అడ్డ మీదకి వెళ్ళాడు. తెలుసా అడ్డ అంటే తెలుసుగా మీకు? లేబర్స్ ఉంటారు, డైలీ లేబర్స్ అందరు కూడా అడ్డ మీద ఉంటారు. పొద్దున్నే పోవాలి. 8 దాటితే మళ్ళీ దొరకరు వాళ్ళు. 8, 9 అంటే దొరకరు. వాళ్ళ పనులను కుదుర్చుకొని పనులలోకి వెళ్ళిపోతారు. కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గరికి. పొద్దున్నే యజమాని వెళ్ళిపోయి అక్కడున్న కొంతమంది దగ్గరికి వెళ్ళి నా తోటలో పని చేయడానికి రండి అని వారిని పిలిచి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఉంది అక్కడ, కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే రోజుకి ఎంత ఇస్తాను? ఇక్కడ 1 దినారం ఇస్తాను. డైలీ లేబర్ అది. 300 దేనారములకు విలువ గల అత్తరును మరియ ప్రభు పాదాల మీద పోసేసింది. 1 సంవత్సరం పాటు కష్టమది. 1 సంవత్సరం పాటు ఉన్న కష్టమడి ఆ కష్టాన్ని ఏం చేసింది? మరియ ప్రభు పాదాల దగ్గర పైన పోసేసి తన తల వెంట్రుకలతో తన పాదాలని తుడుస్తూ ముద్దాడుతూ ఉంది, తన కన్నీలో వేడుస్తూ కూడా. 1 దినారం విలువ ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం చూస్తే ₹1 50 పైసా ₹1. అయితే ఈరోజు 1 దినారం విలువ చూస్తే, ఇక్కడ మనం చూస్తే ఈరోజు ఒక లేబర్ని పిలుచుకురావాలంటే రోజుకి ₹1000. అంతేనా? ఒక లేబర్ రావాలంటే రోజుకి ₹1000. ఆనాడు 1 దినారం. అంత మటుకు అర్థం చేసుకోండి. రైట్. 1 దినారానికి కుదుర్చుకున్నాడు. ఎప్పుడు వచ్చి పనిలోకి ఎక్కారు వీళ్ళు? ఎప్పటికి వచ్చారు? తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరునున్న ద్రాక్ష తోటలోనికి వెలుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పాను. తర్వాత దాదాపు 12 గంటలకు, మరలా 3 గంటలకు, తర్వాత 5 గంటలకు వెళ్తారు. గమనించండి ఎన్ని మార్లు వెళ్ళారు. ఉదయకాలము మొదటిసారి వెళ్ళి 1 ట్రిప్ వచ్చారు. అర్థమైందా? 6 గంటలకు వెళ్ళి వచ్చిన ఒక గుంపు ఉంది. 9 గంటలకు వచ్చిన ఒక గుంపు ఉంది. 12 గంటలకు వచ్చిన ఒక గుంపు ఉంది. 3 గంటలకు వచ్చిన ఒక గుంపు ఉంది. 5 గంటలకు కూడా ఒక గుంపు ఉంది. ఉదయకాలము సాయంకాలం అంటే ఉదయం 6 మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల డ్యూటీ. అప్పుడు మనకున్న 8 గంటల డ్యూటీ షిఫ్ట్ లేదు. అప్పుడు అది మొనమొన వచ్చింది, కాల్ మార్క్స్ చేయబట్టి అదన్నా డ్యూటీ 8 అవర్స్ డ్యూటీ అని ఫ్యాక్టరీస్లో వచ్చింది. అది ఒకప్పుడు లేదు. అప్పుడు డ్యూటీ 12 గంటలు. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తారు అందరం 12 గంటలు పని చేయాలని. ఓకేనా? రైట్. అయితే ఈ 12 గంటల ఉద్యోగం అనుకుంటే, ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం అనుకుంటే, ఉదయం 6 గంటలకు ఎక్కినవాడు 6 గంటల వరకు పని చేస్తున్నాడు. 9 గంటలకు ఎక్కినవాడు 6 గంటల వరకు పని చేస్తున్నాడు. 12కి ఎక్కినవాడు 6 గంటల వరకు పని చేస్తున్నాడు. 3ంటికి ఎక్కినవాడు 6 గంటలు పని చేస్తున్నాడు. 5ంటికి ఎక్కినవాడు కూడా గంట పని చేస్తున్నాడు. అవునా? అర్థమైందా? ఏది న్యాయమో మొదటి వాడితో కుదుర్చుకున్నాడు. 1 దినారము. ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ టుడే మొదటిసారి ప్రభువారు మొదటి వ్యక్తి గుంపుతో మాట్లాడినప్పుడు 1 దినారానికి కుదుర్చుకున్నాడు. ఆ దినారం గురించి మాట్లాడితే నీకు కుదిరించిన దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఇది నేర్చుకోవాలి. మనం చాలాసార్లు ప్రభు దగ్గరకు వస్తే నాకు ఏమి దొరుకుతుంది అనుకున్నప్పుడు నువ్వు చేసే కష్టమునకు తగిన ఫలము ఖచ్చితంగా దొరుకుతుంది.
నువ్వు చేసే పనికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది? ప్రభువారు అంటారు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందుకుంటాడు. ఇక్కడ అది చెప్పాడా? ఏదైతే నువ్వు పోగొట్టుకుంటావో దానికి నూరింతలు దొరుకుతాయని చెబుతున్నాడా? మరి దీంతో పాటు బోనస్గా పరలోక రాజ్యం వస్తుందని చెబుతున్నాడా? అంటే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తాను కుదుర్చుకున్న దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు నమ్మే నాకేమి ఇచ్చారని అనొద్దు. దేవుని కొరకు పని చేస్తున్నాను నాకేమి ఇచ్చారు అనొద్దు. సంఘంలో చాలా కష్టపడుతున్నా అనొద్దు. నీకు ఏది న్యాయమో దేవుడు అది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. గొప్పవారని తక్కువవారని ఎక్కడ ఉండదు. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో అస్సలు ఉండదు. ధనవంతుడైనా భిక్షగాడైనా గేటు లోపలికి వస్తే అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదే కదా సంఘం అంటే. ఇక్కడికి వచ్చి కూడా నేను గొప్పవాడిని, ఇక్కడికి సంఘంలో కూర్చొని కూడా నేను గొప్పవారిని ఆస్తిపరులను అంటావా? ఇక్కడ కూర్చున్న అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవుడు అయినందుకు ఏ విధంగా ఉండాలంటే ద మూమెంట్ ఐ డిస్క్రిమినేట్ అదర్ పర్సన్ బికాస్ ఆఫ్ హిస్ కలర్, బికాస్ ఆఫ్ హిస్ క్రీడ్, బికాస్ ఆఫ్ హిస్ రేషన్, ఏదైనా బట్టి కానీ నేను కనుక ఎదుటి వాడిని తక్కువగా లేదా పక్కకు నా వాడు కాదని అంటానో నేను క్రైస్తవుడినే కాను. ఇది చాలామంది నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? క్రైస్తవుడినబడిన వాడికి తనవాడు పరైవాడు, డబ్బున్నోడు డబ్బు లేనోడు, ఉన్నతమైనోడు తక్కువన్నోడు, గొప్పవాడు బీదవాడు, నా కులం నీ కులం, నా ప్రాంతం నీ ప్రాంతం, నా డినామినేషన్ నీ డినామినేషన్, నా పాస్టర్ నీ పాస్టర్, నా బోధకుడు నీ బోధ, ఏది లేదు. అందరూ ఒకడే. ద మూమెంట్ నీ ఎదుటి వ్యక్తిని తన మతాన్ని బట్టి కానీ, తన కులాన్ని బట్టి కానీ, తన నమ్మే సిద్ధాంతాలను బట్టి కానీ ఒక వ్యక్తిని కనుక మనం వ్యతిరేకంగా చూస్తే వాడు క్రైస్తవుడు కానేరడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో ఉన్న సమస్తమైన మనుషుల కొరకు వచ్చాడు, నీ కొరకు మాత్రమే వచ్చాడు అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ పొరపాటు. నిజంగా ఆయన మనస్సు క్రైస్తవుల్లో కనుక ఉంటే ప్రతి మనిషికి విలువిస్తావు, బయట ఉన్న ప్రతి మనిషికి విలువిస్తావు. వారి యొక్క డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేస్తాం మనము. మనిషి నాలాగా లేడంటే హీఈస్ జస్ట్ డిఫరెంట్. నాలాగా నా ఆలోచన విధానంలోకి ఎదుటి వ్యక్తి రాలేడంటే హీఈస్ జస్ట్ డిఫరెంట్, అంతే. నీలాగా అందరూ ఉండరు, అందరిలాగా మనం ఉండం. కాబట్టి యాక్సెప్ట్ ద డిఫరెన్సెస్, అంగీకరించాలి. ఈ భేదాలు అన్నిటి కూడా అంగీకరించే బ్రాడ్ మైండ్ క్రైస్తవుడికి ఉండాలి. అది లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే క్రీస్తు ఎవరిని ద్వేషించలేదు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క ఆలోచన విధానము, పనివారి యొక్క పనితీరును మనము గమనించుకుందాం. 6 గంటలకు వచ్చారు, 9 గంటలకు వచ్చారు, 12ంటికి వచ్చారు, 3ంటికి వచ్చారు, 5ంటికి వచ్చారు. నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడే వండుకుంటున్నావు. అర్థమైందా? ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కిందికి వస్తున్నప్పుడు సాయంకాలం అయింది. 8వ వచనం, సాయంకాలం అయింది అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకును చూచి పని వారిని పిలిచి లిఫ్ట్లో వచ్చినట్టుగా చివరగా వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి కొరకు వారిని కూలికి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారము చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువగా దొరకనుకొనిరి, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికాను. చూద్దాం. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, అసలు పొద్దున వచ్చినోడు సాయంత్రం వరకు కష్టపడ్డప్పుడు ప్రభు ఏంది 5 గంటలకు వచ్చినోడు ఫస్ట్ పైసలు ఇస్తున్నాడు? యజమాని 5 గంటలకు వచ్చి ఇప్పుడే కదా వచ్చావు, కాసేపు ఉండు అనొచ్చు కదా. ఉదయమంతా కష్టపడ్డోడిని ఇంకా కష్టపెట్టి లైన్లో పెట్టి నువ్వు లైన్లో రా. వచ్చిందే గంటకు ముందు వచ్చినోడికి మాత్రము గంట ముందు వచ్చిన మాత్రం ఫస్ట్ జీతం ఇచ్చి పంపించే. వాడు ఏం కష్టపడ్డాడు? గంట కష్టపడ్డాడు. 10 నిమిషాలు కూడా వెయిట్ చేయి, గంట పని చేయగానే వాడు డబ్బులు ఇచ్చి పంపించేసినాం.
ఉదయకాలం వచ్చినోని మాత్రము లైన్లో నిలబెట్టాం. ఎట్లా అనిపిస్తుంది? జస్ట్ ఇమాజిన్. దేవుడు ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేయట్లేదా? అక్కడ నిలువబెట్టాడంటే ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేయట్లేదా? నేను వెయిటింగ్లో పెడుతున్నాడంటే నీకు నేర్పిస్తున్నాడు. త్వరగా ఇచ్చేస్తున్నాడంటే నీకు అంతే. క్రైస్తత్వంలో చాలా బాగా అర్థమవుతుంది మనకు. ఏంటో తెలుసా? అన్యులు వస్తారు, ఇట్లా వస్తారు, ఇట్లా మొక్కుంటారు, ఆ మొక్కు తీరుతుంది, వెళ్ళిపోతారు. ఏం దేవా నువ్వు? మేమేమో సంవత్సరాల తరబడి నీకు ప్రార్థన చేస్తూ, నీ మందిరానికి వస్తూ, అటెండెన్స్ చేస్తూ, అన్ని రకాలుగా గృహకూడికలు ఉంటూ, మా ఇంట్లో కూడా పెట్టుకుంటూ, అనేక మందికి సువార్త చెప్తూ, ఏసే దేవుడు మేము చెప్తుంటే అప్పటికప్పుడు అటు వచ్చారు, ప్రార్థన చేశారు, ఏదో మొక్కున్నారు, అవునా? వాళ్ళకి అడిగింది వాళ్ళకి ఇచ్చేసినావు, పంపించేసేసినావు. మరి మా సంగతి ఏంది? మనం మర్చిపోయావా అనుకుంటారా? క్రైస్తవుల్లో ఇట్లా మాట అనుకున్న వారు ఎవరు ఉండరు. అందరూ అనుకుంటారు ఇట్లా వచ్చిన వాళ్ళని ఇచ్చి పంపిస్తావంటే ప్రభు అనిపిస్తుంది. ప్రభు మనసును అర్థం చేసుకుని అంటే వాడు కేవలము నా దగ్గర ఏదో దొరుకుతుంది వచ్చాడు, నువ్వు నేను కావాలని వచ్చావు. మరి నేను కావాలని వచ్చిన వాడికి ఇంకా నేర్పించి అనేక మందికి నేను ఏం చేస్తా అంటే నిన్ను ఒక సాక్షిగా ఉంచాలనుకుంటున్నాను. సబర్ కరో, కొంచెం వెయిట్ చేయి, ఏం కాదు, కొంచెం వెయిట్ చేయి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు, నేను కావాలని వచ్చావు కాబట్టి నేను ఎదురు చూపడంలో నాకు కష్టం లేదు. నీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఉదయం 6 గంటలకు వచ్చిన వాడిని సాయంత్రం 6 గంటల వరకు ఉన్నవాడిని జీతం ఇచ్చినప్పుడు ఇంకా వెయిట్ చేపిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. నేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా చూద్దాం. ఎంత ఇచ్చారండి? మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే ఒక దినారాన్ని గంటకు డివైడ్ చేస్తే అనుకుందాము 10 రూపాయలు, 12 గంటలకు 12 రూపాయలు అయితే కనుక మొదటి వచ్చినకి 12 రూపాయలు వస్తుంది, ఆఖరికి వచ్చినకి రూపాయి రావాలి లెక్క ప్రకారం. కానీ 1 గంట పనిచేసిన వాడికి కూడా 12 రూపాయలు ఇచ్చి 12 గంటలు పనిచేసిన వాడికి 12 రూపాయలు ఇస్తే మరి ఏమవుతుంది? చూసేవాడికి బాధ కలిగే ఒక మాట ఉంటే ఇక్కడ చూద్దాం. చివరి వచ్చిన వీరు వారది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రం పనిచేసిరి. పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానితో సనుక్కొనిరి. ఎంత కష్టం అనిపిస్తుంది అది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనుకోని నేను వస్తే నీవేం చేసావంటే నేను ఇంత కష్టపడ్డా ఆ కొంచెం కష్టపడ్డవాడిని సమానం చేసావే నువ్వు. ఇక్కడ ఏం కనపడుతుంది అని ఆ యజమాని పైన సనుగుకొన్నారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. సనుగుకొన్నారు. సనగడము, గొలగడము మనుషుల యొక్క మనస్తత్వము. ఐగుప్తు దేశము నుండి దాదాపు 30 లక్షల మందిని ఫరోతో కొట్లాడి 10 తెగుళ్ళు తెప్పించి నేను రాన్రా బాబోయ్ అని చెప్తున్న మోషేని తీసుకొచ్చి యజమానిగా పెట్టి వాళ్ళ లీడర్గా పెట్టి వాళ్ళంతటిని కూడా తరలిస్తే 40 సంవత్సరాలు ఎడారిలో ఆ కుండ చుట్టూ తిరుగుతూ వాళ్ళ చెప్పులు అరగలేదు, బట్టలు చినగలేదు, తినడానికి ఆహారము అడగకముందే దొరుకుతుంది. ఎన్ని దొరికినా కూడా ఏం చేశారంటే సనుగుతున్నారు, గులుగుతున్నారు. గులిగారు కాబట్టి చచ్చిపోయారు. ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు. వాళ్ళు చనిపోవడానికి ఏకైక కారణం వారు వెళ్ళవలసిన పాలు తేనెలు ప్రవహించు మరి ఆ కనాను దేశంలోకి అడుగు పెట్టకపోవడానికి కనుక ఒకే ఒక కారణము సనగడము, గొలగడము. అంతే. సనగారు ఈ దానికి ఎవరన్నా ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం ఇవ్వడా అంటే సనుగు తెగులుతే పరలోక రాజ్యం కూడా ఈడాను. గట్టిగా మాడితే అంతేనా? చనుగుతే గులుగుతే పరలోక రాజు కూడా ఇవ్వడు. అంతేనా? ఇవ్వడు. ఎందుకంటే గమనించండి, మీ యజమాని ముందర వెళ్ళి ఏం కంపెనీ ఇది, పనికి మళ్ళీ కంపెనీ, ఎంత పని చేసినా ఇవ్వడికి ఏమి ఇవ్వడు అనండి. ఏం చేస్తాడు? సన్నగిరి కదా, కేవలం సన్నగారు గులిగారు. మరి సనుగుతే గులిగితే ఏం చేస్తారు? తీసి బయట పడేస్తారు. అంతేనా? భార్య మీద సనుగుతే భార్య అంటది వదిలిపెట్టిపో, ఎందుకున్నావు? మరి భర్త మీద సనుగుతే గులిగితే వదిలిపెట్టిపో, ఎందుకున్నావు? అర్థమవుతుందా? ఈ మాటలు వస్తే లేవా? ద మూమెంట్ మనము సనగడము, గొలగడము
దాన్ని క్రిబ్బింగ్ అంటారు, ఇంగ్లీష్లో క్రిబ్బింగ్ అని వర్డ్ వాడతారు. ఎప్పుడు గులుగుతూనే ఉంటారు, ఎప్పుడు కంప్లైనింగ్ మైండ్తోనే ఉంటూనే ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఉంటారు, ఇళ్ళల్లో ఉంటారు, చర్చిల్లో ఉంటారు, సొసైటీలో ఉంటారు, కంపెనీలలో కూడా ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఏడుస్తారు. గమనించాలి, ఇటువంటి వారికి వాళ్ళ దగ్గర ఉండే అర్హత, వాళ్ళు ఉన్న స్థలంలో ఉండే అర్హత వారికి లేదు. ఉన్నారంటే ఎందుకంటే యజమానుల చెవులోకి ఇంకా తెలియలేదు. అది తెలిస్తే బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఈ విధంగా సనగాడు, గులిగాడు, సంకోచపడ్డాడు లోపట. అది కూడా ఎవరితోని? డైరెక్ట్గా యజమానితోనే. యజమాని ఎంత బాగా సమాధానం చెప్తున్నారో చూద్దామా? దట్ ఈజ్ అవర్ గాడ్, దట్ ఈజ్ అవర్ గాడ్. చూద్దాం. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయమేమి చేయలేది? నీవు నా యొద్ద ఒక దినారునకు ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము, చాలమ్మా. ఒడబడము అంటే మొదటి వాడలో చూస్తాం, 2 మాటలు. పనివారిలో దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి ఒప్పంది. అవునా? ఒప్పుకున్నాడు. కిందికి వచ్చి అదే మాట అంటాడు. ఈజ్ క్లారిఫయింగ్ దట్ వాట్ ఈస్ అవర్ అగ్రిమెంట్. మన అగ్రిమెంట్ ఏంటంటే, నువ్వు దినమంతా పని చేస్తే 1 దినారం ఇస్తాను. ఒప్పుకున్నావా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన నీకు పరలోక రాజ్యం ఇస్తానా? ఏనండి, ఇస్తా. నీకు ఇచ్చినట్టు వేరేలకు కూడా ఇస్తా. నీకే ప్రాబ్లం అప్పుడు? దేవుడు ఒక మంచి మాట వాడతాడు, ఇంగ్లీష్లో బాగుంటుంది అది. చదవనన్నా. నీకిచ్చినట్లే నీకిచ్చినట్లే కడపడి వారి వచ్చిన వారికి ఇచ్చినకు నాకు ఇష్టమైంది. ఇంగ్లీష్లో మంచి ఉంటుంది, మై విష్, నా ఇష్టం అంటారు. ఎప్పుడన్నా విన్నరా మాట? మై విష్ అన్నమాట. నా ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటా, నీకెందుకు? నాకు ఇష్టం వచ్చిన బతుకుతా, నీకెందుకు? నాకు ఇష్టం వచ్చిన పని చేస్తా, నీకెందుకు అంటారా? నాకు ఏది నచ్చుతుంది చేస్తా, నీకెందుకు? మై విష్, నా ఇష్టము. యేసుప్రభు ఆ మాట నా ఇష్టం అన్నాడు. ఆయన ఇక్కడే అన్నాడు పాపం. గెత్సేమనే తోటలో అంటాడు, ప్రభువా, ఈ గిన్నె నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించు. నా చిత్తం కాదు, నీ చిత్తమే కానీ. అర్థమవుతుంది? నీ చిత్తమే కానీ అంటే ప్రభువు నేర్పించిన మాట, ప్రభువు నమ్మిన బిడ్డలు నుండి నోట్లో రావాల్సిన మాట, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే కానీ అని అంటున్నాడు. ఇక్కడ యజమాని దగ్గర పని చేసిన వాడు ఏమంటే, నేను ఉదయమంతా ఎండకాచి కష్టపడి, ఇంత కష్టపడితే దినమంతా పని చేసేవాడికి ఒక లెక్క, గంట పని చేసే ఒక లెక్క అంటే నా ఇష్టం. ఏమనగలుగుతారా? ఏమైనా అనగలుగుతారా? అవునా? కొన్ని మాటలు చూద్దాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏం తేడా లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమంటే ఒకటై ఉన్నారు. ఒక్కలాగా లేరు, కానీ ఒకటై ఉన్నారు. అవునా? ఒకటై ఉండడం అర్థం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో యూదుడని అన్యజనుడని, ఇంతకుముందు అదే మాట చెప్పాను. దేవుని నుంచి మనం చూస్తే అందరికి సమానులై. ఆయన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే అందరి మీద ఆయన దృష్టి ఉంటుంది. అయితే ఎవరిని ఆయన ఇష్టపడతాడో తెలుసా? ఆయన చిత్తాన్ని అడిగి ఆయన చిత్తాన్ని ఈ లోకంలో చేసే వారిని ఇష్టపడతాడు. ఆయన చిత్తాన్ని అడిగి నా చిత్తాన్ని నెరవేర్చడానికి నచ్చదు. గుంపు మారిపోయిందా? ఆయన దృష్టిలో ఇటువంటి గుంపు ఉంటుంది. అందుకని ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా, తండ్రికి చేసే ప్రార్థనలో, పరలోకమందు నీ చిత్తము ఎలాగో నెరవేర్చబడుతున్నదో భూమి యందును కూడా నీ చిత్తము అలాగే నెరవేర్చబడును గాక అంటాడు. ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన ఇష్టము. మనందరం ఎన్నిసార్లు అన్నాం ఈ మాట? నా ఇష్టము, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, అంతే. అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఈ మాట అని ఉంటాము. ఈ మాట ప్రభు నోటి నుండి వింటే ఎట్లుంటుంది? మనమన్న మాట, మనం అనే మాట సర్వసాధారణమైన విషయాల గురించి మాట్లాడు. ప్రభు అన్న మాటల్లో ఏం కనపడుతుంది తెలుసా? మనం అనే మాటల్లో మన అహంకారం కనపడుతుంది. మనము నా ఇష్టం అనే మాటలు మన పొగర్పోతనం కనపడుతుంది. ఎదుటివాడు లెక్క చేయనితనం కనపడుతుంది.
నా ఇష్టం అన్న ప్రతి మాట మనం చెబుతున్నప్పుడు నా జీవితంలో నీ ఇంటర్ఫియరెన్స్ నాకు అవసరం లేదు అని అంటుంది. కానీ ప్రభు నా ఇష్టం అన్న మాటలు అది కనపడదు. చూద్దామా ఏమంటారు? సమాధానం ఇస్తున్నాడు. పనివాడితో చెబుతున్న మాట స్నేహితుడా స్నేహితుడా అని చెబుతూ, నాకు అది నీకు ఇచ్చినట్లే అతనికి ఇవ్వడానికి నాకు ఇష్టమైనది. ఇంకో ముందు మాట చదువుదాం, 15వ వచనం. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదంట. నువ్వే చెప్పు మరి, నా డబ్బులు నా ఇష్టం కాదా? నువ్వు చెప్పు. నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉందా? ఇది ప్రభు చెప్పేది. నేను మంచివాడిగా అంటే నేను కృపగల దేవునిగా ఉండడం వల్ల నీకు కడుపు మంటగా ఉందా? ఇది మాట అక్కడ అర్థమవుతుందా? నా ఇష్టమని చెప్పినప్పుడు మన అహంకారం కనపడుతుంది, కానీ ప్రభు నా ఇష్టమని చెప్పినప్పుడు తన కృప కనపడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి మనస్సుకు మనుషుల మనస్సుకు కనపడే డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా నా ఇష్టం అన్నప్పుడు ప్రతి సందర్భాల్లో నా ఇండిపెండెన్స్, నా ఫ్రీడమ్ గురించి మాట్లాడతాం అనుకుంటాము, నాలో నా అహంకారాన్ని బయటకు తీసుకొస్తాము. కానీ దేవుడు నా ఇష్టం అంటున్నప్పుడు తన కృపను చూపిస్తాడు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. అతనికి రీజన్ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఎందుకు నీకు ఒకే దినారం ఇచ్చాను, ఒక గంట పనిచేసిన వాడికి కూడా ఒకే దినారం ఇచ్చాను, నీకు రీజన్ ఇవ్వవలసిన అవసరం లేదు, గెట్ అవుట్ అనొచ్చు. అక్కడ అహంకారం కనపడుతుంది. పని వారితో నీకు ఎందుకు, నీకు సంబంధం లేదు, నువ్వు జరిగిపో అని చెప్పడంలో అహంకారం కనపడుతుండేనేమో. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు స్నేహితుడని, రీజన్ ఇస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రీజనింగ్. సమాధానం చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, క్రైస్తవుడు సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి, ప్రశ్నలు తీసుకునేవాడుగా ఉండాలి. తన జీవితాన్ని ప్రశ్నించినప్పుడు దానికి సరిగ్గా సమాధానం చెప్పేవాడుగా ఉండాలి. పేతురు రాసిన పత్రికలోని కూడా ఇది ఏం మాట అంటారు, నీ విశ్వాసం గురించి నేను ఎవరైనా ప్రశ్న అడిగితే ఎవరన్నా దీర్ఘశాంతము చేత సమాధానము చేత నువ్వు ఆ సమాధానాన్ని చెప్పు. ఎందుకో తెలుసా? అది అవసరము. వాడిని పైన అహంకారంతో వస్తే నువ్వు అహంకారంతో సమాధానం ఇవ్వకు, నువ్వు దేవుని యొక్క ప్రేమ చేత సమాధానం. గివ్ రీజన్ టు ఇట్, గివ్ రీజన్ టు దెమ్. వై డు యూ బిలీవ్ వాట్ యు బిలీవ్ అని అడుగుతున్నారు. నువ్వు నమ్ముతున్నది ఎందుకు నమ్ముతున్నావు అంటే చెప్పవలసిన ఆన్సర్ తెలుసా? నా ఇష్టం. ఎందుకు నాకు ఇష్టం చెప్పు. నా ఇష్టం అని అంటే అహంకారం అయిపోతుందేమో. చెప్పు, ఎందుకు నమ్ముతావో? నా జీవితము ప్రభువారిని ఎందుకు నేను నమ్ముకున్నాను అంటే నా ఇష్టం అంటున్నట్టు, ఎందుకు నీ ఇష్టం చెప్పు. వ్యక్తికి సాక్ష్యంగా మార్చుకో. ప్రతి ప్రశ్నను ఒక సాక్ష్యంగా మార్చుకో. ప్రతి ప్రశ్నను, ప్రతి వ్యతిరేకతను నీకు అనుగుణంగా ప్రభు ఏ విధంగా మార్చుకున్నాడో మనము కూడా ప్రతి వ్యతిరేకతను అనుగుణంగా మార్చుకోగలము. చాలాసార్లు కోపంతో వచ్చిన వాడికి కోపంతో సమాధానం ఇస్తావు, అహంకారంతో వచ్చిన వాడికి అహంకారంతో సమాధానం ఇస్తావు. నీ దేవుని గురించి మాట్లాడితే నువ్వు వాళ్ళ దేవుని గురించి మాట్లాడతావు, నీ నమ్మకాల గురించి మాట్లాడితే నువ్వు వాళ్ళ నమ్మకాల గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడాలి? నీ గురించి నువ్వే మాట్లాడు. అవకాశం ఇస్తున్నాడు మాట్లాడడానికి. మాట్లాడకుండా ఏదో మాట్లాడతావేంటి? మాట్లాడే అవకాశము దేవుడు ఇస్తున్నప్పుడు మాట్లాడు దేవుని కొరకు, నిలబడు దేవుని కొరకు, సమాధానమే దేవునిలాగా. Give reason to every person who is asking for your faith. చూద్దామా, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాను, చూద్దాం 3:15 వచనంలో. నిర్మలమైన మనస్సాక్షి వెళ్ళినవారై మీలో ఉన్న నిరీక్షణకు మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. ఎంత మంచి మాట అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో మాట 16వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 16వ వచనము. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకుండా
ఆ పేరుని, క్రైస్తవుడనే పేరుని బట్టి దేవుణ్ణి మహింపరచాలి. అర్థమవుతుందా? ఈ మాటలు చెబుతున్నప్పుడు సంఘమంతా కూడా అనేక శ్రమల గుండా వెళ్ళి ఉన్నారు. ఆ శ్రమల గుండా వెళ్ళిన సంఘమే చెబుతున్న మాట ఇది. ఇక్కడ కంక్లూజన్కి వద్దాం. కంక్లూజన్కి వస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటామంటే దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆయన కృప అందరిపైన ఉన్నది. ప్రతి ఒక్కరికి ఆయన నచ్చినట్టుగా పరలోక రాజ్యంలో మాత్రం కాకుండా ఈ లోకంలో అనేకమైన గొప్ప గొప్ప ఈవులను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడితే, నీ తోటి వ్యక్తి దేవుని కృప వల్ల ఎదుగుతుంటే నీవు వాడిని చూసి అసూయ పడకు. ఇది నేర్పిస్తున్నాడు దేవుడు. నీ తోటి విశ్వాసి నీకంటే గొప్పగా ఎదుగుతున్నప్పుడు అతన్ని చూసి అసూయ పడకు. వాడికి అదృష్టం కలిసి వచ్చి వాడి బంగారం రేటు పెరిగినప్పుడు వాడి బంగారం ఎక్కుంటేనేమో అసూయ పడకు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించు. నీకు దేవుడు నీకేం తక్కువ చేయడు, ఎవ్వరికి తక్కువ చేయడైనా. మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఎదుటివాడిని చూసి అసూయపడ్డంలో ఏమవుతుందో తెలుసా? ఎదుటివాడిని అసూయపడ్డంలో దేవుని నిందిస్తున్నావు. ఎందుకంటే నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు చూసుకోకుండా పక్కోడికి ఇచ్చిన ఆశీర్వాదాలపై నీ ఫోకస్ ఎక్కువైంది. అనేక మంది క్రైస్తవులు ఈరోజు ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితాన్ని చూసుకోకుండా పక్కోడి జీవితాన్ని చూస్తున్నారు. నా సంఘంలో ఏ విధంగా ఉపయోగపడాలో జ్ఞానం లేదు, కానీ పక్క సంఘాలకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. అర్థమవుతుందా? మన కుటుంబంలో ఏ విధంగా నా కుటుంబాన్ని ఏ విధంగా ఎదిగింపజేసుకొని కుటుంబంలో కష్టపడకుండా పక్కోడి కుటుంబంలో ఘనత కొరకు ఏదో చేయడానికి వెళ్ళిపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ టుడే ఫోకస్ ఆన్ యూ. మీ జీవితం పైన మీరు ఫోకస్ చేయండి. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఫోకస్ చేయి, నీ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉందో ఫోకస్ చేయి, నీ ప్రొఫెషనల్ లైఫ్ ఏ విధంగా ఫోకస్ చేయి. దీనిపైన కనుక ఫోకస్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ జీవితాన్ని ఎదిగించకుండా ఎవ్వరి లోకంలో ఆపలేరు. ఎందుకంటే కష్టపడేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. సమస్తమై సమయమందు సమస్తము సమకూర్చబడుతుంది. కానీ ఆయనకు కావాల్సింది తెలుసా? ఆయన పైన ఆధారపడతాను చిత్తాన్ని అడిగే బిడ్డలు ఆయనకు కావాలి. ఆ బిడ్డల కొరకు ఎదురు చూస్తాడు. పేతురుకి ఇస్తున్న మాట అక్కడ చెబుతున్న మాట, నేనేదో చేస్తున్నాను చెబుతున్నావే, నిన్ను వెంబడించడానికి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చామే అంటున్నావా పేతురు అంటాడు. అక్కడ మొదటి వాడవు కడపడవాడవు అయిపోతున్నావు. నీ తర్వాత వచ్చిన అనేక మంది మొదటి వాళ్ళు అయిపోతారు. జాగ్రత్త. ఈ సందర్భాన్ని పేతురికి మాత్రమే, అక్కడ ఉన్న అపోస్తులకు మాత్రమే కాదు, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను కూడా అదే మాట చెప్పాడు. నీ కొరకు మేము నమ్మాలా, నీ తర్వాత ఇంకెవరైనా వస్తారా అని అడిగినప్పుడు ఎట్లా అడిగేవా ప్రశ్న? నువ్వు కళ్ళ ముందు కనబడట్లేదా? పరలోక రాజ్యంలో అనేకుల కంటే తక్కువ ఉన్నవాడు యోహాను కంటే ఉన్నతంగా ఉంటాడు, మొదటివాడు అవుతాడని. ఎందుకు చెప్తారన్నమాట? ఘనత వస్తే ఎందుకు చెప్తారంటే, ప్రభువారికి ఏది నచ్చదంటే, నేను చేశాను నాకు ఇయ్యి అని డిమాండ్ చేసే ఆ హృదయం దేవునికి నచ్చదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యాలు ప్రకటిస్తున్నాను, అనేక మంది గొప్పగా ఉంటున్నాను, నాకు ఇవ్వాలి కదా నువ్వు అని ఆ చిన్న అహంకారం నీ హృదయంలో కనుక వస్తే వేరే వాళ్ళని చూసిన చిన్న అసూయ కనుక నీలో వస్తే ఆ ఒక్కటి చాలు నేను కడపటి వాడిగా చేయడానికి. ఆ ఒక్క ఆలోచన విధానం చాలు అందరికంటే నీ కింద కూర్చోబెట్టడానికైనా. అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకుంటాం కుటుంబంలో, ఎక్కడో ఏదో ఊరు నుండి ఈ ఊరికి వచ్చినప్పుడు, ఇక్కడ బతకడానికి వచ్చినప్పుడు కుటుంబంగా ఏమీ లేదు. పాతింటికి వెళ్ళి మేము ప్రార్థన చేసినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ప్రార్థన చేస్తుంది. ఎక్కడున్న వాళ్ళ మేము భూమికి ఈజీగా ఏమీ లేని వారుగా ఉన్న మమ్మలను 40 సంవత్సరంలో ఎక్కడో తీసుకొచ్చి పెట్టావే. ఇది నీ కృప కాదా? ఎంతోమంది మాతో పాటు మా కుటుంబంతో పాటు కష్టపడుతున్నారు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అయినా కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. కేవలం ఉద్యోగాలపైన చదువుపైన ఆధారపడి ప్రభువుని నమ్ముకొని ఆయన పైన మాత్రమే ఆధారపడుతూ ఉన్న దాంట్లో అనేక మందికి చేస్తున్నప్పుడు చూశాడు ప్రభు ఏనాడు ప్రశ్నించలేదు, నీ కొరకు ఇంత చేస్తున్నామే, మాకేం చేస్తావు నువ్వు అని ఏనాడు ప్రశ్నించలేదే. ఆ ప్రశ్నించని ఆ హృదయంని ప్రభు చూస్తాడు.
దేవుని దగ్గర నేను పని చేస్తే నీ పని చేసిన చెప్పుకోకు, 10 మందికి చెప్పకు. నేను 4 సార్లు ప్రార్థన చేస్తా, 10 సార్లు ప్రార్థన చేస్తా, కనిపించిన ప్రపంచం అంతా నువ్వేం చేయనట్టుగా నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనుషులకు కనపడేట్టు కాదు, దేవుని కనపడేట్టు చెయ్యి. హీ విల్ డెఫినెట్లీ ఎలివేట్ యూ. చాలా సందర్భాల్లో ఇక్కడ పేతురు వంటి మనస్సును అనేక మందిని మనకు నేర్పిస్తున్నాడు. నేను ఏదో చేసేస్తున్నాను కనుక నీ హృదయంలో ఒక్క మాట అనుకున్న తలంపు వచ్చినా కడపటివాడు అయిపోతావు. రెండవది, డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎదుటి వారితో నీకు పోలిక వద్దు. ఎదుటి వారితో నువ్వు పోలిక చేసుకుంటే నిన్ను నిర్మాణం చేసిన దేవుడి యొక్క విలువను తగ్గిస్తున్నావు. నిన్నుగానే దేవుడు సృష్టించాడు, నిన్నుగానే ఎదిగింపజేస్తాడు, నిన్నుగానే ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థితిలోనూ ఆ స్థితిలను బట్టి ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం కనుక అలవాటు చేసుకుంటే కొత్త ఆలోచనలు, కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపారాలు, కొత్తగా దేవుని సన్నిధిలో ఆయనను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయనను మాత్రం ఎప్పుడూ వదలకొట్టు. అందుకని ఈ మాట చెబుతానికి అంటాడు, నేను మంచివాడనైనందున నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపటివారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటివారు అవుతారు. ఇది దేవుడు అనుగ్రహించే 2-edged sword అంటాం. కృప ఎటువంటి అంటే రెండు అంచుల ఖడ్గం వంటిది. ఇది నాకు ఏది డిజర్వింగో దొరికేది కాదు. దేవుని దగ్గరికి వచ్చి పేతురు కనుక వచ్చేసి ఇదే సందర్భంలో పేతురు వచ్చేసి, ప్రభువా మరి నేను అన్నిటి వదిలేసి వచ్చానంటే మరి నాకేమి ఇస్తావు, వీళ్ళకి ఇంకా ఘనత ఇచ్చావే, మరి నాకేమి ఇస్తావంటే, పేతురు చెప్పమంటావా, నీ బ్రతుకు తగ్గట్టుగా కనుక నీకు నేను ప్రతిఫలం ఇవ్వాలంటే అసలు నా దగ్గరకు వచ్చేటోడువా అసలు నువ్వు అంటాడు. నా దగ్గరికి వచ్చే ప్రార్థన చేసే కనీస అర్హత మీకుందా అని అడుగుతాడు. నీ అర్హతను బట్టి, నీ చేతి పనిని బట్టి, అవిటిని చూసి మాత్రమే నిన్ను కనుక నీ క్రియలను బట్టి నేను ఆశీర్వదిస్తే నీ మనస్సుని నా ముందర చూసినప్పుడు పెంటకుప్పగా ఉంటుంది మరి అది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చెప్పు, నీ హృదయాన్ని బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి నేను నిన్ను చూడమంటే అసలు కనీసం నా దగ్గరకు వచ్చే అర్హత నీకుందా అని అడుగుతాడు ఆయన. కాబట్టి మనందరం కూడా ప్రభు యొక్క కృపలో బ్రతుకుతున్నాము. కృప మాత్రమే మన పైన ఉన్నది. మనం చేసే ప్రతిదీ ప్రభు కొరకు. దేవుని ఏ మంచి కార్యం చేసినా ప్రభు కొరకు, ఏ ఘనకార్యము చేసినా ప్రభు కొరకు, ఏ ఉన్నతమైన కార్యము చేసినా ప్రభు కొరకు, దేవుని కొరకు ఏది చేసినా అది ప్రభు కొరకే. మనం బ్రతుకుతున్నది ప్రభు కొరకు, జీవించున్నది ప్రభు కొరకు, మంచి కార్యాలు ప్రభు కొరకు, ఘనమైనవి ప్రభు కొరకు, సహాయం ప్రభు కొరకు, క్షమించడం ప్రభు కొరకు, ప్రార్థించడం ప్రభు కొరకు, బతకడం ప్రభు కొరకు, అన్నీ ప్రభు కొరకే. అది మన రెస్పాన్సిబిలిటీ, అంతేకాని అది మన ఘనత కాదది బాధ్యత. సంఘం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. దేశం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన కొరకు ఉంది. అనేక మందికి మంచి మనసు ఇవ్వాలని ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. ప్రార్థన చేస్తే గొప్పవాడు అయిపోవు, ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యతను దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఆయన కృపను చూపి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఫలింపజేసేవాడిగా మనని ఉంచుతాడు. కానీ దాన్ని మనము ఆనుకొని ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటి వారిని మనం చూసి తక్కువగా అనుకోకూడదు. నేను ఘనమైన వారిని, ఎదుటి వారంత ఘనమైన వారు కాదు అని నువ్వు అనుకుంటే అదొక్కటి చాలు, దేవుని పరలోక రాజ్యం నిన్ను కడపటి వారుగా చేస్తుంది. కాబట్టి నేర్చుకోవాల్సిన మాట, మొదటి వారుగా ఉంటారా, కడపటి వారుగా ఉంటారా? చాయిస్ ఈజ్ యోర్స్. దేవుడు నిన్ను ఘనంగా ఉంచాలనుకుంటే, మొదటివాడుగా ఉంచాలనుకుంటే ఆయన చిత్తాన్ని మాత్రమే అడుగు. నువ్వు కడవడివాడుగా ఉండాలనుకుంటావా, క్షీణమైన దశలు ఉండాలనుకుంటావా, అయితే నీ చిత్తం ఏదో వచ్చేయి. అప్పుడు దేవుడు చూపిస్తాడు, ఆయన ఆశీర్వదించుతాడు, ఆయన కూడా తీర్పు తీరుస్తాడు. అన్నీ కూడా తన కృపలో కవర్ చేసి ఉంచుతున్నాడు ఆయన. మనందరం బ్రతుకుతున్నది ఆయన కృపలో అన్న మాటను, ఆయన కృప ఉంది గనుకనే ఈరోజు బ్రతుకుతున్నాం. ఆయన కృప ఉంది గనుకనే ఈరోజు వాక్యాన్ని వింటున్నాం. ఆయన కృప ఉంది గనుకనే నీ మనస్సును మార్చుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. తల వంచుదాం, తన కృపను జ్ఞాపకం చేసుకుందాం. తన కృప మనందరినీ బలవంతులుగా చేస్తుంది.
తన కృప మనందరినీ ఆశీర్వదిస్తుంది. తన కృప మనందరినీ కూడా ఈ లోకంలో జయించేవాడిగా చేస్తుంది. తన కృప మనందరికీ స్వస్థ బుద్ధిని, మంచి బుద్ధిని ఇస్తుంది. తన కృప మంచి మంచి అవకాశాలను దేవుడు ఇస్తాడు. తన కృప ఆయన కొరకు పని చేసేవాడిగా చేస్తుంది. తన కృప మనందరికీ దేవుని కొరకు పని చేయడానికి అది శక్తిని అనుగ్రహిస్తుందని ఎరిగి మనందరం కూడా, ప్రభువా నీ కృపలో నేను ఉన్నాను, నీవు నా కొరకు మరణించున్నావు, నీ మరణముకు దేవా, నీ మరణమునకు నేను ఏమిచ్చి బదులు ఇవ్వగలుగుతాను? నువ్వు నా కొరకు మరణించవే, నా కొరకు నీ ప్రాణత్యాగం చేసావే, మరి నీ కొరకు నేనేమి చేయగలనైనా? నీ కొరకు ఈ లోకంలో ఏది చేసినా అది నా బాధ్యత అవుతుంది. కానీ దేవా, నేను చేసిన ఘనత ఇది కాదు కదా నాయన. నా కొరకే ప్రాణమే ఇచ్చావు, నీ కొరకు నేను బ్రతకలేనా? ఈ ప్రశ్నతో మనందరం కూడా ఈనాటి ప్రార్థనలో ముందుకు వెళ్దాం. తల ఉంచుదాం. ప్రభు నీతో మాట్లాడైతే దేవు ప్రభు వారికి ప్రార్థన చేయి. నీ మనస్సుని మార్చుకో. నీలో గనక అసూయ ఉన్నదేమో, నీలో ద్వేషం ఉన్నదేమో, నీలో కలహాలు ఉన్నవేమో, నీలో నేను గొప్పవారిని అన్న అహంకారం ఉన్నదేమో, ఎదుటివాడి కంటే గొప్పవారిన ఆలోచన నీలో ఉన్నాయేమో, ఒక్కసారి ఆలోచన చెయ్యి. జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు, తన శిష్యులకే జ్ఞానం నేర్పిస్తున్నాడు. నీవు దేవుని యొక్క శిక్షణలో ఉంటే ఈ జ్ఞానము నీ కొరకే. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రమునైనా. నమ్మదగిన దేవుడవు, గొప్పవాడివే తండ్రి. నైనా నీ బిడ్డలుగా, నీ శిష్యులుగా ఉండాలని వచ్చిన ప్రతి ఒక్కరికి దేవా, ఆ కుమ్మరివాడు దేవా ఆ మ్రానును మలిచినట్లుగా, మీకు నచ్చినట్టుగా నీ బిడ్డలను మార్చుకుంటావు తండ్రి. ఈ లోకంలో మేము ఏ విధంగా బ్రతకాలో మీ చిత్తాన్ని మేము నెరవేర్చే ఆ హృదయాలను మాకు దయచి అడుగుచున్నాను నాయన. తండ్రి, మీ బిడ్డలుగా ఉన్నాము, అభాగ్యులుగా ఉన్నాము తండ్రి. అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలనైనా. మీరు మీ కొరకు ఏది చేసినా మీ కొరకు బ్రతకడము మా బాధ్యత. మేము ఎక్కడ కూడా దేవా గొప్పవారిగా అనిపించుకోండి కాదు, కానీ దేవా మీ రాజ్య సువార్తలు, మీ రాజ్యంలో వచ్చినప్పుడు అనేక మంది మాకంటే గొప్ప వారిని చూస్తాము దేవా. వారితో మమ్మల్ని మేము చూసుకుంటున్నప్పుడు చాలా ఘనహీనతగా అనిపిస్తుంది నాయన. అబ్రహాము ముందర మేము ఉన్నప్పుడు చాలా చిన్నవారిగా అనిపిస్తుంది. కానీ మీ కృప మాపైన ఉన్నది కనుక అబ్రహామును మమ్మును ఒకే రీతిగా చూస్తావనైనా. ఆ కృప మేము పొందుకున్నప్పుడు మేము అదే మనస్సుతో అనేక మందిని చూచినట్లుగా మీ కృప ఈ లోకమందున్న అనేక మంది పైన చూపించమని, మా ద్వారా మీ ప్రేమను ప్రకటించే బిడ్డలుగాను, మా ద్వారా ఈ లోకంలో అనేక మందికి ప్రార్థన చేసే బిడ్డలుగాను, అనేక మంది రాజ్యాల కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగాను బ్రతకడానికి, మా కుటుంబంలో మేము మంచిగా బ్రతికి అనేక మంది కుటుంబాలను బ్రతికించే వెలిగించే బిడ్డలుగా మేముండాలని తండ్రి మీరు మాకు నేర్పించిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ, విన్నప్పుడు ప్రతి మాటను బిడ్డల హృదయాల్లో ఎదిగింపచేసి, ఫలింపచేసి, కుటుంబాలు మార్చబడి, హృదయాలు మార్చబడి మీ బిడ్డలుగా దేవా మొదటి వారుగా ఉండలాగన సహాయం దయచేయమని అడగచ్చు. నజరేయుడైన పరిశుద్ధుడు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.